అరే నేను నీ నియోజకవర్గంలో ఇసుక కిషోర్ అంటారు, ఓరు గాడిద కిషోర్ అంటారు, ఓరు దొంగ నోట్ల కిషోర్ అంటారు. దొంగ నోట్ల దందాల నువ్వు రిటైర్డ్గా పట్టుబట్టినోడు నువ్వు లక్ష్మణన్న మీద మాట్లాడేంత స్థాయి ఎక్కడి నుంచి వచ్చిందా నాకు అర్థం కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి ఎక్కడ పెట్టుకోవాలి చెప్పు ఒళ్ళు? ఎవరి దగ్గర పెట్టాలి ఒళ్ళు? మీ వానికి సిఎల్పి ప్రతిపక్ష నాయకుడు హోదా అయితే ఒక్కరోజు అసెంబ్లీకి రాడా? అది పోనీ నీకు దమ్ముందా? కనీసం ఆ రోజు మీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మరి అన్న మనం 3 ఎకరాలు ఇస్తాము ఎప్పుడు ఇస్తామని అడిగే దమ్ము నీకు ఉండేనా కనీసం? మరి దళితులకు చేస్తాన్న హామీలు ఏమైనా అడిగే దమ్ము నీకు ఉండేనా? నువ్వు మాట్లాడుతున్నావు, ఆయన నాకు అర్థం కాదు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు నిన్ను ఏసి కొడితే 50,000 ఓట్లతో అవతల పడ్డావు. మా ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడుతున్నావు. ఆయన యూత్ కాంగ్రెస్ ఆల్ ఇండియా సెక్రటరీ 2007 వేసాడు. 2007 నువ్వు బలవంతం దిద్దుతున్నట్టున్నావు మరి పెన్సిళ్లతో. నువ్వు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుకుంటా నువ్వు ఆయనని అనేంత స్థాయి వచ్చిందా? మరి నాకు అర్థం కాలే. ఏడు నుంచి వచ్చిందా నాకు అర్థం కాలే. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారంట ఇక జూబ్లీలు ఓడిపోతే బాగుంటుంది ఈయన గోరు ఎప్పిలు వచ్చి అడే నిన్ను నియోజకవర్గంలో 2 సార్లు గెలిపించిన ప్రజల్ని పక్కన పెట్టి ఇక కాంగ్రెస్ వాడు ఆడేం మాట్లాడుతుండు ఈడేం మాట్లాడుతుండు అంటే ఏం పని పాట లేని మంగళోడు పిల్లి నెత్తి కొరికింది అన్నట్టు. ఏం పని లేనోడు ఎవడేం మాట్లాడుతుండు ఏం చేస్తుండు ఏం కథ అనేది ఈయన మనకు జోషన్ చెప్తున్నాడు.